లోకమంత వెతికినా కానరాడు, యేసులాంటి దేవుడు లేనే లేడు. లోకమంత వెతికినా కానరాడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు. యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు, యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు. ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్తైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్తైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బాధలన్నీ బాపు దేవుడు, బలవంతుడైన దేవుడు, బాధలన్నీ బాపు దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు. యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు, యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు. పాపులను రక్షించు దేవుడు, పరిశుద్ధుని దీవించు దేవుడు, పాపులను రక్షించు దేవుడు, పరిశుద్ధుని దీవించు దేవుడు, ప్రార్థనాలకించు దేవుడు, పరలోకం చేర్చు దేవుడు, ప్రార్థనాలకించు దేవుడు, పరలోకం చేర్చు దేవుడు. యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు. యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు, యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు. ఇవలే ప్రేమించు దేవుడు, తండ్రి వలె పోషించు దేవుడు, ఇవలే ప్రేమించు దేవుడు, తండ్రి వలె పోషించు దేవుడు, అన్నవలే ఆదరించు దేవుడు, అందరికీ చాలిన దేవుడు, అన్నవలే ఆదరించు దేవుడు, అందరికీ చాలిన దేవుడు. యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు. యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు, యేసులాంటి దేవుడు లేనే లేడు, లోకమంత వెతికినా కానరాడు. యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు, యేసే సత్య దేవుడు, యేసే నిత్య దేవుడు, యేసే మంచి దేవుడు, యేసే గొప్ప దేవుడు. తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు ఇలాగూ రావటానికి ఏదో ఒక ఉద్దేశం కలిగి దేవుడు నడిపించినాడు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని దగ్గర 3 రోజులకు ముందు ప్రార్థన చేస్తూ ఉంటిని. ప్రభా, ఆ వేపనపల్లి గ్రామం ఎక్కడుందో నాకు తెలియదు. నడుమూరు మిట్టిన వరకు పోయింటిని, కానీ అది ఇంకా ఎంత దూరం ఉందో నాకు తెలియదు. ఆ గ్రామ ప్రజలు నాకు తెలియదు.
నేనేం చెప్పాలో నాకు తెలియదు, నువ్వు నాకు తెలియపరచు అంటే 3 రోజులుగా ఒక ప్రశ్నతో దేవుడు ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఏం ఆ ప్రశ్న అంటే, యేసు ఎవరు? హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? సాధారణంగా అందరూ చెప్తా ఉంటారు, యేసు ప్రభు కూడా అందరూ దేవుళ్ళలాగా ఆయన కూడా ఒక దేవుడే అని చెప్తా ఉంటారు. కొందరు ఏమంటారంటే అమెరికా దేవుడు అంటూ ఉంటారు, కొందరు ఏమంటారంటే ఆయన తక్కువ కులస్తులకు దేవుడు అలాగ చెప్తా ఉంటారు. అయితే సత్యం తెలుసుకోవాలా, యేసు ప్రభు ఎవరు? వాక్యం ద్వారా మనం చూద్దాం. ఆ తర్వాత ఆ యేసు ప్రభు నాకు ఏమైనాడు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రాలు. దాంతో వాక్యంతో పాటు నా సాక్ష్యం కూడా పంచుకుంటాను. నా సాక్ష్యమే చెప్తే 1 గంట సరిపోతుంది, కానీ అలా కాకుండా వాక్యానికి అనుబంధంగా ఆ వాక్యానికి సంబంధించినటువంటి రీతిలో కొద్దిగా నా సాక్ష్యం పంచుకుంటూ వాక్యంలో మనం ముందుకు సాగుదాం. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రాలు. ప్రకటన 1:8 చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. అల్ఫాయు ఒమేగయు నేనే, ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. బాగా గమనించాలా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించినటువంటి వారు కూడా ఈ సత్యం తెలుసుకుంటే నిజముగా మీరు ధన్యులు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, చదవద్దండి, నేనే చెప్తాను. కీర్తనలు 33లో 12వ వాక్యం ఏముందంటే, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పి రాయబడింది. కాబట్టి యేసు ప్రభును దేవుడిగా కలిగి ఉన్నవారు ధన్యులు. ఇప్పుడు మేమంతా యేసయ్యను దేవుడిగా కలిగి ఉన్నాము కాబట్టి దేవుడు గొప్ప ధన్యతనిచ్చినాడు. ఏమా ధన్యత అంటే, ఎక్కడో మూల ప్రాంతంలో నుంచి ఈ ఊరికి తీసుకుని వచ్చినాడు. నేను యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటే, యేసయ్యని దేవుడిగా కలిగి జీవించుకుండా ఉంటే ఈ ఊరికి నేను వచ్చి ఉండేవాడిని కాను, ఈ ఊరిలో అంటే మిమ్మల్ని చూసేవాడిని కాను. కాబట్టి ఇంకా ఎన్నో చోట్లకు దేవుడు తీసుకొని పోతాడు. ఇక మనం గమనించాలా, అల్పాయు మేఘయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో, వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలము, భూతకాలంలో జరిగిపోయింది, భవిష్యత్ అంటే రాబోయే కాలము. కాబట్టి మన దేవుడు యేసు ప్రభు ఎవరంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండనటువంటి దేవుడు. ఆయన సజీవం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆ యేసయ్యనే పునరుత్థానమైనటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆ యేసయ్యనే మేము ప్రకటిస్తూ ఉంటున్నాం. కాబట్టి తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోకుండా ఏదో మాట్లాడతారు. నేను 1994లో డిగ్రీ చదివేటప్పుడు పాటూరు దగ్గర ఎర్రజరుపల్లి అని ఒక ఊరుంది. ఆ ఊరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినాను. విందాం. అమ్మాయి కూర్చోనన్నా, కూర్చో. మంచి బిడ్డ నువ్వు, కూర్చో. దేవుడిని దీవించిన గాక. హల్లెలూయా. నేను డిగ్రీ అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ఒక చిన్న పిల్లవాడు ఏం చేసినాడంటే కొత్త నిబంధన గ్రంథం పెట్టుకొని ఉన్నాడు. దాన్ని చూసి అతను దబాయించిన, నువ్వు బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలా, ఇంట్లో పెట్టుకోవాలా, స్కూల్కి ఎందుకు తెచ్చినావు అని మాట్లాడుతుంది. నాకు తెలీదు. ఆ అబ్బాయితో నేను ఏమన్నానంటే, మనకు కాదురా బాబు ఆ దేవుడు, అమెరికా దేవుడు మనకొద్దు, ఆ దేవుడు మనకు ముస్తుగా దేవుళ్ళు ఉన్నారు అని చెప్పిన. అయితే దేవుడు ఈరోజు అలాంటి కొత్త నిబంధనలు అందరికి పంచినట్లుగా దేవుడు మార్చేస్తున్నాడు. ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలను బోధించడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉంటున్నాడు. నాకు తెలియదు, అప్పుడు నా యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉంది. యేసు ఎవరని నాకు తెలియదు, నేను తెలుసుకున్నా. ఈరోజు ఈ రాత్రి మీకు తెలియడానికి నేను దేవుని దగ్గర అడిగి మాట్లాడుతూ ఉంటున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి మన దేవుడు యేసు ప్రభు ఎవరంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండినటువంటి దేవుడు. ఆ తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం.
ఆదికాండము 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు. భూమి ఆకాశము లేకుంటే మనము ఉండేవారము కాదు. ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఏమి ఉండదు. కాబట్టి ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఆయనే, అంతమైనటువంటి దేవుడు కూడా ఆయనే. ఈ భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు. అందుకే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పి వింటున్నాడు. కాబట్టి మన దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించినటువంటి దేవుడు యేసయ్య. ఆ తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10. దేవుడు ఎవరని మీకు తెలియపరిచి, ఆ దేవుడు ఎలాగూ నన్ను ప్రేమించినాడు, ఎలాగూ నన్ను రక్షించినాడు, ఎలాగూ నన్ను చేరదీసినాడు, ఎలాగూ నన్ను నీతిమంతుడిగా మార్చినాడని చెప్పడానికే ఈరోజు నేను మీ మధ్యలో నిలబడి ఉంటున్నా. ప్రేమైనటువంటి వాళ్ళరా, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనిద్దాం ప్రేమైనటువంటి వారా, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏమయ్యాలా? పునాది వేయాలి. అవునా? దేవునికి స్తోత్రాలు. ఆ పునాది వేయడానికి ఎంతో మనం కష్టపడతాం, ఎంతో ఇబ్బందులు పడతాం. ఒకవేళ కడగాలు తవ్వేసిన తర్వాత ఆ కడగాలు వేసుకోవడానికి కట్టడాలకు డబ్బు లేకుండా అవసరపడతాం. ఒకవేళ కట్టడాలు తోలేసిన తర్వాత దేవుని స్తోత్రాలు ఇసుక లేదని, లేదు సిమెంట్ లేదని, లేదు మేస్త్రులు దొరకలేదని ఎంతో ఇబ్బందులు పడతాం. ఎందుకంటే నేను 2 ఇళ్ళు కట్టినాను. పెళ్లి కాసిన ముందు ఒక ఇల్లు కట్టిని, పెళ్ళి అయిన తర్వాత ఒక ఇల్లు కట్టినా. కాబట్టి ఆ ఇల్లు మళ్ళీ చర్చి పెట్టి దేవుని ఇల్లు కడతా ఉండా. సగం అయింది, ఇంకా సగంలో ఆగిపోయింది. అది చాలా కష్టము. కానీ మన యేసు ప్రభు భూమికి ఏం చేసినాడంట? దేవునికి స్తోత్రాలు, పునాది వేసినాడు. అప్పుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి ప్రేమైనటువంటి వాళ్ళరా. భూమికి పునాది వేసినటువంటి దేవుడు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశము ఆయన చేతితో తయారు చేసి ఉంటున్నాడు, ఆయన చేతి పనిగా ఉంటున్నది. భూమికి పునాది వేసిన దేవుడు యేసయ్య. ఆకాశముకు తన చేతి చేత ఆకాశమును నిర్మించినటువంటి వారు యేసు ప్రభు. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత కీర్తనలు 33:6 చూద్దాం. కీర్తనలు 33:6. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆమేన్, హల్లెలూయా. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన యొక్క మాట చేత ఆకాశము కలిగింది. భూమి కలుగునగాక అంటే భూమి కలిగింది, ఆకాశము కలుగునగాక అంటే ఆకాశము కలిగింది. ఆయన వాక్కు చేత అంటే భూమిని ఆకాశమును మాట చేత కలుగజేసినటువంటి దేవుడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత ఇంకొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:3 చూద్దాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇక్కడ మనం గమనించాలా, ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉంటున్నది. ప్రపంచం అంటే ఈ లోకము, అన్ని దేశాలు కలయిక ప్రపంచము. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు దాదాపు 158 పైన ఉంటున్నాయి దేశాలు. అన్ని దేశాలు దేని చేత కలిగిందంటే మన యేసయ్య వాక్యము వలన నిర్మాణమై ఉంటున్నది. ఎందుకు ఈ మాటలు కొంచెము కష్టంగానే అనిపించవచ్చు, ఈ మాటలు చెప్తా ఉంటే. దేవుని స్తోత్రాలు. తెలుసుకోవటానికి అంటే యేసు ఎవరు అనే దాని గురించి ఇక మనం గమనించండి. ప్రపంచములు కూడా దేవుని వాక్యం వలన నిర్మాణమై ఉంటున్నది. ఆ తర్వాత ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వాక్యాలు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును
ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఇక మనం గమనించాలా, ఆయన ఆది యందు దేవుని యొక్క ఉండెను. ఆదిలో ఎక్కడ ఉన్నాడంటే దేవుని దగ్గర ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తం అంటే ఈ ప్రపంచంలో ఏమేమి ఉందో, ఇప్పుడు విమానం అనుకోండి, అది ఎవరి మూలంగా కలిగిందంటే దేవుని మూలంగానే, యేసయ్య మూలంగానే. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతా ఉంది, ఇది ఎవరి మూలంగా కలిగిందంటే ఆయన మూలంగానే. సమస్తము, ఈ మైక్ సిస్టమ్ కావచ్చు, ఈ బిల్డింగ్లు కట్టుకోవడానికి సిమెంట్ కమ్మి, ఇవన్నీ సమస్తము ప్రతి ఒక్కటి ఆయన లేకుండా ఏది కూడా లేదంట, కలగలేదంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఇప్పుడు మనం గమనించాలా, యేసు ఎవరు అనే దానికి ఇన్ని వాక్యాల ద్వారా దేవుడు మనకు తెలియపరిచి ఉంటున్నాడు. అయితే ఈ యేసు ప్రభు నాకేం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రాక్టికల్ మెసేజ్కి వెళ్దాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమించేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిద్దాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మనుషులు. లోకంలో ఉన్నటువంటి మనుషులు అందరిని ప్రేమించిన, నిన్ను నన్ను మాత్రమే కాదు, లోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో అందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమమయుడిగా ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమిస్తున్నటువంటి దేవుడు గనక ఒక్కరు కూడా నశించి నరకానికి పోకూడదట. నశింపక ఏం చేయాలంట? నిత్య జీవం పొందుకోవాలంట. నన్ను ప్రేమించిన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క ప్రేమ మధురమైనది, అది శాశ్వతమైనటువంటి ప్రేమ. 1998లో నాకు వివాహమైంది. ఆయన ప్రేమ గురించి చెప్తాను. ప్రేమైనటువంటి వాళ్ళరా, అంతకుముందు జీవితము చెప్పటంలో నేను దేవుని స్తోత్రాలు. 1998లో నాకు జూన్ 7వ తేదీ వివాహమైంది. వివాహము ఎందుకు చేస్తున్నారంటే, మామూలుగా వివాహం ఎందుకు చేస్తారు? భార్యాభర్తలు కలిసి ఉండి బిడ్డలను కని వాళ్ళు బాగుండాలని చేస్తారు. అయితే నాకెందుకు చేస్తున్నారు తెలుసా? వివాహము పెళ్లి చేస్తే మారిపోతాడని. ఆమె హల్లెలూయా. ఏం చేస్తే మారిపోతాడు? పెళ్లి చేస్తే మారిపోతాడు. మీకు అర్థమైపోయింది ఇప్పుడే ప్రియమైనటువంటి వాళ్ళరా. పెళ్లి చేస్తే మారిపోతాడంటే ఎంత చెడ్డోడని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏమి అలాంటి కార్యాలంటే, భయంకరమైన త్రాగుబోతు. నేను 1994 వరకు బాగుంటిని. నేను చదివింది చిత్తూరు తపోవనం స్కూల్లో చదువుకున్నా. సంస్కృతం చదువుకొని సాంస్క్రిట్ పండిట్ అయిపోవాలా, విద్వాన్ అయిపోవాలా, సాహిత్య శిరోమణి చదివి విద్వాన్ అయిపోవాలా, అటని ఏ సబ్జెక్టుల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ తెలుగు సంస్కృతమే పోటీ మీద చదివేది. 96, 97 మార్కులు రావాలి. రెండిట్లో తక్కువ మార్కులు వేస్తే సార్ను జగడం వేస్తాను. కరెక్ట్గా రాసినానే, ఇన్ని పేజీలు రాసినానే, నాకు ఎందుకు తక్కువ వేసినావో అటని. ఆ సార్ చెప్పేవాడు ఏమంటే, మ్యాథ్స్లోనైనా 100కి 100 వేయచ్చు మార్క్స్, లాంగ్వేజ్లో వేసేదని కాదు, అది వేసింది ఎక్కువ సంతోషపడు అని చెప్పేవాడు. దేవుని స్తోత్రాలు. ఆ తర్వాత నేను సేహాకారిగా మారిపుచ్చిన. 4వ క్లాస్ వరకు మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటుని. ఆ తర్వాత 5వ క్లాస్లో తపోవనంలో చేరినాను. 3 నెలలకే సేహాకారిగా మారిపుచ్చిన. అక్కడ ఏం బెటర్, వడా పాయసం. స్పెషల్ ఏమంటే వడా పాయసం. నిద్ర లేసిన వెంటనే 5 గంటలుగా లేపుతారు. 1 అవర్ స్టడీ అవర్ ఉంటుంది.
మళ్ళీ 1 అవర్ బాత్రూమ్కి స్నానానికి టైం ఇస్తారు. మరలా 7 గంటల నుంచి 8 వరకు ప్రేయర్ ఉంటుంది. మళ్ళీ భోజనానికి వెళ్ళాలా, టిఫిన్కి. టిఫిన్ అని చెప్పి అన్నమే, రేషన్ బియ్యం వేస్తారు, అంత మజ్జిగ ఊరిగాయ వేస్తారు, చింతకాయ ఊరిగాయ, అదే టిఫిన్ ఆ రోజుల్లో. దేవుని స్తోత్రాలు. ఆ అన్నంలో కింద ఏముంటుందంటే ఆవల్లాగా మట్టి పిల్లలు, నల్లటి మట్టి పిల్లలు ఉంటాయి, ఇన్ని వస్తాయి. దేవుని స్తోత్రాలు. అలాంటి ఇదిగా ఉండి అక్కడ చాలా భక్తిపరుడిగా మారిపుచ్చినాను. అంతవరకు మా ఇంటిలో వారానికి ఒకసారి, ఆ రోజుల్లో వారానికి ఒకసారి స్నానం చేస్తారు. స్త్రీలు శుక్రవారము, పురుషులు శనివారము. అవును ప్రేమటువంటి వాళ్ళరా. అయితే నేను మాత్రము అట్లా చేస్తూ ఉంటుంది. తపోవనంలో చేరినప్పుడు రోజు స్నానం చేసేదనమాట. ఇంటికి వస్తే కూడా తెల్లవారితలేసి స్నానం చేసుకొని విభూతి పట్టెలు తీసుకొని చందనం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని మధ్యలో ఆ తర్వాత నాకు అన్నం పెట్టమని చెప్తాను. ఈ విధంగా ఉండి ఏం తినకుండా మానేసి 10th క్లాస్ వరకు సహాకారిగా ఉండి పుట్టిన, భగవద్గీత చదువుతా, అన్నపూర్ణ స్తోత్రం చదువుకుంటా ఇలాగుంటిని. ఇలాగ భక్తిపరుడిగా ఉన్నటువంటి నేను 1998కి 94లో త్రాగుబోతుగా ఎందుకు మారిపోయినాను అంటే ప్రేమటువంటి వాళ్ళరా, నేను 10th క్లాస్ అయింది, మళ్ళీ ఇంటర్మీడియట్ అయింది, ఆ తర్వాత ఐటీ చేసినాను, అప్రెంటిస్ చేస్తున్నాను, న్యూట్రన్ ఫ్యాక్టరీలో 3 years వర్క్ చేసిన, కన్ఫెషనర్ మెకానికల్గా ఉంటుంది వర్క్షాప్ డిపార్ట్మెంట్లో. అప్పుడే ఇల్లు కట్టుకొని బాగా ఉంటుంది. ఆ 95లో న్యూట్రన్ ఫ్యాక్టరీ ఉద్యోగం నుంచి డైలీ వేజ్ ఇంటికి పంపించేస్తున్నారు. 450 మందిని ఒకేసారి పంపించేస్తున్నారు. అప్పుడు ఉద్యోగం లేకుండా ఇంకేం ఉద్యోగం అంటే చెడు సహవాసం. ఒక 7 మంది ఫ్రెండ్స్ మేము కలిసి రోజు ఒక్కొక్కరు డబ్బులు తెచ్చుకొని తాగేదానికి అలవాటు చేసుకున్నాం. ఫస్ట్ బీరుతో ప్రారంభమైంది, మళ్ళా XXX రమ్ముకు పోయింది, మళ్ళీ బ్రాందీ, విస్కీ, ఎన్ని ఉన్నాయో అన్ని బ్రాండ్లు తాగి ఫుల్గా లీడర్ అయిపోతున్నాను, తాగుబోతులకు లీడర్ అయిపోతున్నాను నేను. అలాంటి స్థితిలో ఉండి ఆ తర్వాత రాజకీయాల్లో చేరి భలే పిచ్చి నాకు, ధర్నాలు చేస్తా, పెళ్ళయింది మరుసటి రోజు పోయేసి నిరాహార దీక్షలో కూర్చున్నా, రేషన్ కార్డులకి ఇండ్లు పట్టాలు కావాలని చెప్పి మా ఊరోళ్ళ కోసము. అలాంటి స్థితిలో నేను ఉంటిని. నా సాక్ష్యం అదిగా ముందే చెప్పిన, నా సాక్ష్యం చెప్తే 1 గంట సరిపోతుందని. అలాగ ఉన్నప్పుడు ఎంత చెప్పినా నేను వినేది లేదు, ఇంట్లో అణిగేది లేదు. నేను ఇంటికి పెద్ద కుమారుడు, ఇంకా 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉన్నారు. నేను ఇంట్లో అడుగు పెడితే తాగేసి ఇంట్లో అడుగు పెడతాను, ఎవరు కొట్టేదంటే తమ్ముళ్ళు, అమ్మ, నాయన, చెల్లి కూడా తంతది, తన్నిచ్చుకునేది, బయట పోయి ఆడ దీని మీద పడుకోండేది, లేదా స్కూల్లో పడుకునేది, ఎలిమెంటరీ స్కూల్లో, లేదంటే బైబస్ రోడ్లో పెట్టి డామ్ మీద పడుకోండేది, ఆ మత్తు దిగేదాకా, మళ్ళీ వేసుకుని ఇంటికి పోయేది. ఇలాంటి స్థితి. లేదంటే క్రాస్ రోడ్లో ఒక చందమామ వైన్స్ ఉండేది, పేరు కూడా మంచి పేరు పెట్టినారు, చందమామ అని. ఆడపోయి తాగేసి ఆడ కక్కుని ఆడబడి ఉంటాను, లేపి వదిలేస్తారు నన్ను. తెల్లారదాకా ఎన్ని చీమలు కొరుకుంటాయో, ఏమైంటుందో తెలియదు, కుక్కలు కూడా వచ్చి నాకుంటాయి, ఏమి తెలియదు. మన తెల్లారితలు వేసుకుంటా ఇంటికి వెళ్ళలేదు, మన కళ్ళంగిడి పోయేది. ఇలాంటి రోతకరమైనటువంటి జీవితం ప్రేమటువంటి వాళ్ళరా. అయితే నన్ను ఎవరు ప్రేమించడం, నా ప్రేమ గురించి చెప్తున్నాను, నన్ను ఎవరు ప్రేమించటం లేదు. సరే, వాళ్ళకు పెద్ద తలనొప్పిగా మారిపోయిన ఇంట్లో వాళ్ళకి. అప్పుడు 98లో పెళ్లి చేయాలా అని చెప్పి పెళ్లి సంబంధం చూస్తున్నారు. పెళ్లి సంబంధం చూస్తే వాళ్ళ తోట పక్కన సిరిమంది రూపాయలు మా బంధువుల అమ్మాయే దేవుని నర్స్ ట్రైనింగ్ చేసి ఉంటున్నది. చూసినారు. ఆ కాలంలో, ఎప్పుడు 98 కాలంలో ఎక్కువ 10,000 కట్నం అంటే ఎక్కువ. 10,000 రూపాయల కట్నము, 10,000 బంగారు, కళ్యాణ మండపంలో పెళ్లి అంతా మాట్లాడి ఓకే చేసుకున్న తర్వాత లగ్న పత్రికలు రాని, ఎందుకు అన్నాను కాబట్టి చెప్తున్నప్పుడు, లగ్న పత్రికలు రాసే రోజు ఏమైందంటే పెళ్లి కుదురు వాళ్ళ నాయన మా ఇంటికి వచ్చి పాసు పెద్దామని అట్లా పోతే పిలిచి, వాడు రౌడీ తాగుబోతూ మా ఊర్లో ఒక నాయుడిని పుడిచే జైలు పోయి వచ్చినాడు, వాడిని పోయి పెట్టినిస్తాడారా అని చెప్పేసినారు. అంతే, ఆయన ఎట్లా పోయినాడో తెలియదు, ఫోన్లు లేవు అప్పుడంతా. అంతే, పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది ప్రేమటువంటి వాళ్ళరా. ఆ తర్వాత మా అమ్మ ఛాలెంజ్కి తీసుకునింది, వాళ్ళతో గొడవ పోయింది. 1 నెలలో నా కొడుకు పెళ్లి చేస్తాను చూడు అని చెప్పి మరలా ఇక్కడున్న పాస్టరము కూర్చొని ఉంటున్నారు కదా, సుజాత ఆమె పేరు. అట్లా పోయి దేవుడి స్తోత్రాలు వాళ్ళు చూసి వచ్చినారు. చూసి వచ్చిన తర్వాత శాస్త్రాలు చూసి ఆమె అదృష్టవంతురాలు, సుఖవంతురాలు అట్లా అని చెప్పి శాస్త్రాలు చూసి నాకు వద్దు అటని చెప్తే కూడా వాళ్ళు లేదు, శాస్త్రాలు చూసినాము, నీకు బాగా వచ్చింది కాబట్టి చేయాలా అని చెప్పి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. పెళ్లి చేసిన తర్వాత ఒక 3 నెలలు ముచ్చటగా ఉండింది మా జీవితము. ఏదో వస్తా పోతా అట్లా ఉంటిమి. ఆ తర్వాత తాగి నేను కొడతా హింసిస్తూ ఉంటిని.
కమ్ములు ఇరిగిపెట్లు కొట్టినాడు, ఎగ్జిస్ట్ అనేసేది, భయంకరంగా చిత్రహింసలు చేస్తాడు, ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి రావాలా, ఆ విధముగా ఉంటుంది ప్రేమటంటే వాళ్ళరా. అయితే ఎవరు నన్ను ప్రేమించలేదు. సరే, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ తర్వాత చూసినారు, ఒక 4 సార్లు పంచాయతీలు పెట్టి అన్నీ చేసి చివరికి విడాకులు ఇచ్చేస్తామని చెప్పేస్తున్నారు. నాకు జీవితం మీద విరక్తి పుట్టిపోయింది. నేను ఎవరి కోసం బ్రతకాలా? ఎవరి కోసం బ్రతకాలా? వద్దంటే పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి వస్తే తమ్ముళ్ళ దగ్గర దెబ్బలు తినాలా, చెల్లి దగ్గర దెబ్బలు తినాలా, అమ్మ కొడుతుంది, మా నాయన కొడతాడు, ఊరోళ్ళందరూ నన్ను ద్వేషిస్తూ ఉంటున్నారు, కట్టుకున్న భార్య విడాకులు ఇచ్చేస్తాననింది. కాబట్టి జీవితం మీద విరక్తి, ఇంకా ఫుల్గా తాగేది, చచ్చిపోవాలని చెప్పేసి వెళ్ళి ట్రైన్ కింద పటాల మీద పడుకునేది, పోయి ఆ పుణ్యపుల గేట్ కాపక్క మళ్ళీ దగ్గరకు వస్తాను భయపడలేసి వచ్చేసేది. ఆ తర్వాత మా చేను ఉంది, సీతంశాల ఎదురుగా చేను ఉంది, మా 4 ఎకరాల చేను ఈరోజు కూడా ఉంది, అక్కడ పొలం ఉంది. ఒకరోజు నైట్ సూసైడ్ లెటర్ రాసి పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఉరేసుకోవాలని పోయినప్పుడు చచ్చిపోయి ఏం చేస్తావు, చచ్చిపోయి ఏం చేస్తావు, చచ్చిపోయి ఏం చేస్తావు 3 సార్లు శబ్దం వచ్చింది. చుట్టుపక్కల అడవి. ఆ బ్రదర్ అప్పుడు సీతంశాల డ్రైవర్ అని చెప్పినాడు, మీకు ఎదురుగా అడవి ఉంది, తెలుసు కదా, అడవి మధ్యలో ఉంది మా చేను. నాకు భయం ఎత్తుకునేసింది, ఎందుకంటే రీసౌండ్ వస్తూ ఉంది. అడవిలో ఏమొస్తుంది, రీసౌండ్ వస్తుంది అడవిలో. ఆ పక్క అడవి, ఈ పక్క అడవి, మధ్యలో చేను. చచ్చిపోయి ఏం చేస్తావు, చచ్చిపోయి ఏం చేస్తావు, భయం ఎత్తుకుని పరిగెత్తుకునే రోడ్డుకు వచ్చేస్తున్నా. అప్పుడు సమయం 11 గంటలు, రాత్రి 11 గంటలు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం. ఆ రోజు నన్ను యేసయ్య తప్పించినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఎవరు నన్ను ప్రేమించకపోయినా, నన్ను అందరూ విడిచిపెట్టేసిన నా యేసయ్య ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ రోజు నేను చనిపోయింటే నశించి నరకానికి పోయి ఉంటాను. అందుకే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన వాక్య ప్రకారంగా ఆయన నన్ను ప్రేమించి ఈరోజు ఆయన బిడ్డగా, ఆయన సేవకుడిగా మార్చి గ్రామానికి పంపించుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, భార్య ఇష్టం లేదని చెప్పేసి విడాకులు ఇస్తానని చెప్పినా, నా యేసయ్య మాత్రం నన్ను వద్దని చెప్పలా. ప్రేమనటువంటి వాళ్ళరా, నన్ను చేర తీసుకున్నాడు. ఇంకొక వాక్యం మనం చూద్దాం, కీర్తనలు 27:10. ఆ వాక్యం ద్వారా నేను రక్షింపడిన. ప్రేమనటువంటి వాళ్ళరా, చేరదీసే దేవుడు. మొట్టమొదటిగా ఆయన ప్రేమించే దేవుడు, రెండవదిగా ఆయన చేరదీసేటువంటి దేవుడు. చూద్దాం, కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? ఆయన చేరదీసేటువంటి దేవుడు. చేరదీసే వాళ్ళు తక్కువ, ఈ రోజుల్లో చేరదీసే వాళ్ళు తక్కువ. నన్ను చేరదీసుకుంటే మా పిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ మీద గొడవ పోతుంది. మా అమ్మ వాళ్ళ మీదకి గొడవ పోతుంది. ఎందుకంటే మీరే వాడికి నేర్పిస్తూ ఉన్నారు అట్లని చెప్పి వాళ్ళని తిడతారు. వాళ్ళు ఇంట్లో చేర్చుకోరు. ఒకవేళ ఇంట్లో నుంచి బయట ధర్మిస్తే పాపం సల్లో పడున్నాడు ఆడ వీధిలో అప్పుడు బండ్లు ఉండేది, ఈ మరి బండ్లు ఉండేది, ఆడ కూర్చోండి. అది వెడల్పుగా వేసినారు, చిన్నగా వేసుంటారు అనమాట, లేదంటే బండ్లు వేస్తుంటారు వీధుల్లో. మాది గ్రామం కాబట్టి చెప్తున్నా. అయ్యో సల్లు అల్లాడుతూ ఉన్నాడే అని ఒక పెసిట్ తెచ్చి కప్పినా మా అమ్మ చూసిందంటే తెల్లరకంత అయిపోతుంది వాళ్ళకి. భయంకరమైన బూతు మాటలు. ఆ దెబ్బతో వాళ్ళు భయపడే, రే నాయనా నీకే ఒక ముద్ద సంగటే వేస్తాను, తినేసి ఎక్కడికి పోతావో ఆడైనా దూరంగా పోడు, మా ఇంటికి రావద్దని చెప్తారు. ఇట్లా ఓపెన్గా మాట్లాడతారు. ఈరోజు అట్లా అనరు. ఎప్పుడు వస్తావు మా ఇంటికి వచ్చేలేదంటారు. ఎందుకంటే మంచోడిగా మారిపోయాను కాబట్టి. హల్లెలూయా. ఇవి గమనించాలి ప్రేమటువంటి వాళ్ళరా. అలాంటి స్థితిలో అందరూ నన్ను విడిచిపెట్టినా నా యేసయ్య మాత్రము విడవలేదు. ఈ ఒక వాక్య నేను 1998లో నాకు వివాహమైంది. 99లో అలా గొడవలో ఎలాగ అయిపోయింది. ఆ తర్వాత దేని స్తోత్రాలు, ఒకరోజు నేను ఇంట్లో అదే సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసి మళ్ళీ వచ్చేసాను కదా. ఆ ఒకరోజు నేను ఇంట్లో పడుకొని ఉంటుంది, మంచం మీద పడుకొని నిద్రపోయలేదు. ఒకటే ఆలోచనలు, ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది అట్లని చెప్పి ఒకటే బాధ. ఇంకెవరి కోసం బ్రతకాలి, ఇదే తలంపు. ఇప్పుడే చెప్తా, యేసయ్య కోసం నేను బ్రతుకుతాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని చెప్పి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రేమటువంటి వారు నాకు ఒక కరపత్రం దొరికింది. ఏం కరపత్రం అంటే, కడసారిగా నీ గుండె కొట్టుకునే పూర్తి అయినప్పుడు నరకమా పరలోకమా అని ఆర్ట్ బొమ్మేసి రాస్తున్నారు. ఆ కరపత్రం దాచిపెట్టుకుని
అది ఎక్కడో దారిపోయింది. ఎందుకంటే ఇలాంటి చోట్ల సాక్ష్యం చెప్పడానికి అది ఉపయోగపడుతుంది పెట్టుకొని ఉన్న దారిపోయింది, అది ఎట్లా మిస్ అయిపోయింది. సరే పోనీ. ఎప్పుడైతే అలాగ చదువుతున్నో నాకు భయం వేసింది. ఇదే అంతవరకే వినలా. నరకము పరలోకం అనేది నాకు తెలియదు. స్వర్గం అనేది వింటిని, నరకం అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు. అది చదివేసినాను. కింద రబ్బర్ స్టాంప్తో అడ్రస్ ఉన్నింది, బెరాకా గాస్పెల్ మినిస్ట్రీస్, మండి వీధి, పాస్టర్ మైకిల్ ఇట్లా ఉన్నింది. కానీ మైకిల్ పాస్టర్ పేరు గుర్తుపెట్టుకోలేదు, ఆ తర్వాత చర్చి పేరు నేను గుర్తుపెట్టుకోలేదు. మండి వీధి, చిత్తూరు ఈ రెండు మాత్రమే పెట్టుకొని ఒకరోజు ఆదివారం నన్ను ఎవరు చర్చికి రమ్మని చెప్పి పిలవలా, నేనే వెళ్ళినాను మండి వీధిలో చర్చికి. ప్రేమనంటే వాళ్ళరా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈ పాట పాడినారు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నా తల్లియో నా తండ్రియో ఒకవేళ విడిచినాను, ఆపత్కాలంలో యెహోవా చేరదీయును అని చెప్పి ఆ పాటే ఈ వాక్యము. కీర్తనలు 27:10 గమనిద్దాం ప్రేమనంటే వాళ్ళరా. ఎప్పుడైతే ఆ వాక్యం నేను విన్నానో నాలో ఒక మార్పు వచ్చింది. ఆ వారమంతా విందాం. ఆ వారమంతా ప్రేమనంటే వాళ్ళరా నేను ఒక చిన్న ఆవు దూడను మేపుతా ఉంటిని, సేద్యం చేస్తూ ఉన్నాము. ఆవును మేపేటప్పుడు ఆ పాటే పాడుకుంటాను. నా పాట అంతా రాదు, పల్లవే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయ్యే, నేను ఎవరికి అన్నడు భయపడను, ఇదే పాడుకుంటా ఉంటిని. నీళ్ళు కట్టేటప్పుడు మొడవెత్తేస్తే మళ్ళీ ఇంకొక మొడవ పరలాగా ఆ పాటే పాడేది. అక్కడ అందరూ గమనిస్తూ ఉన్నారు, వీడికేమో అయిపోయింది, ఇదే పాడుకుంటున్నాడు. ఆవు కాడికి వచ్చినా అదే పాడతాడు, నీళ్ళ కాడికి వచ్చినా అదే పాడతాడు, ఎక్కడ చూసినా అదే చెప్తానే ఉన్నాడు, వీడు చెప్పుకుంటానే ఉన్నాడు అని చెప్పి ప్రేమనంటే మా ఇంట్లో కూడా డౌట్ వచ్చేసింది. సరే ఆ తర్వాత మరుసటి వారము చర్చికి పోయేదానికి బయలుదేరితే ప్రేమనంటే వాళ్ళరా సైకిల్ బిగాలు తీసి పెట్టుకునేసినారు. సైకిల్ ఉండింది నాకు, BSSLR సైకిల్ ఒకటి ఉండింది, దాన్ని ఎత్తుకుని పెట్టుకునేసినారు. మీరు నమ్ముతారో నమ్మరు ప్రేమనంటే వాళ్ళరా, దేవుడు నాలో క్రియ జరిగించినాడు. ఆయన నన్ను చేర తీసుకుంటున్నాడు కాబట్టి మా ఇంట్లో ఒక బైబిల్ ఇచ్చినారు, చర్చిలో ఒక బైబిల్. ఎవరన్నా చూస్తారని చెప్పి ఆ బైబిల్ తీసి బండిని లోగేసుకొని నేరుగా నడుచుకుంటా కోడిగుడి నుంచి మండి వీధికి నడుచుకుంటూనే వెళ్ళిపోయినా. ఆవును తీసుకొని పోయి మాడి చెట్టు కింద కడేసి ఆ చెరుకాకు పీసు పెరిగి కడేసి దాని ముఖాన నేరుగా పోయేస్తున్నా. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ నేరుగా బావి కాడికి పోయి ఆవును పట్టుకొని నేరుగా ఇంటికి వచ్చిన. వాళ్ళకి అర్థమైపోయింది, ఆవు మాడి మన కిందనే ఉండిందంట, ఎక్కడ పోయినావురా అని అడిగినారు. ఎవరు చెప్పిందన్న, పలానాలు చెప్పినారు అట్లని నేను చెప్పేసిన చర్చికి. అంతే, మా అమ్మకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆ దేవుడు మనకొద్దు, నువ్వు ఇంటికి పెద్ద కొడుకు, నేను చచ్చిపోతే నువ్వు తలగొడ పెట్టాలా, ఆ దేవుడు కూడా వద్దు, ఇలాగ మాట్లాడింది. కానీ దేవుడు చేరదీసే దేవుడు కనుక దేవునికి స్తోత్రాలు. తల్లిదండ్రి చేయబడిన యెహోవా నిన్ను చేరదీయను, మీరే కదా సత్య బాగుపడదు అంటారే, నీ వల్ల మా పరువు పోయిందని మాట్లాడినారు కదా. 30,000 అప్పు చేసి పెళ్లి చేసినాము, పిల్లని పెట్టుకుని బ్రతకలేదని చెప్పి మాట్లాడుతారు కదా. కాబట్టి నన్ను యేసు ప్రభు చేర్చుకునేసినాడు, నేను చేరిపోతాను అని చెప్పి మాట్లాడినా. భయంకరంగా తిట్టినారు, అంత ఎంత తిట్టలేదు ప్రేమనంటే వాళ్ళరా. ఆ తర్వాత బుధవారము మైకిల్ పాస్టర్, ఆ తర్వాత ఇంకో బ్రదర్ రూపన్ బ్రదర్, వాళ్ళిద్దరు మా ఇంటికి TVSలో ఇంటికి వచ్చేవాళ్ళు. అమ్మా వందనాలు, ప్రైజ్ ద లార్డ్, అమ్మా వందనాలు, బ్రదర్ వందనాలు. ఎవరు వందనాలు చెప్పలేదు, అందరూ ఇంట్లో లైన్గా వెళ్ళిపోతారు. 7 మంది, మా అమ్మ, మా నాయన, మా తమ్ముళ్ళు, మా చెల్లి అందరూ వెళ్ళిపోతారు. ఇంక మా భార్య ఏమో అక్కడ ఉంది, విడాకులకు వచ్చేసింది కదా, నేను ఒకటే ఫస్ట్ చర్చికి పోయింది. ఆ తర్వాత మళ్ళా దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆ తర్వాత నా వరకు వాక్యం చెప్పి ప్రార్థన చేసిపోయేవాడు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రేమనంటే వాళ్ళరా, ఆయన చేర తీసుకునే దేవుడు. ఈరోజు మిమ్మల్ని ఎవరు చేర తీసుకోకుండా, మిమ్మల్ని ప్రేమించకుండా, మీరంటే చీదరించుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమనంటే వాళ్ళరా, ఆ యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ రోజు నేను ప్రయాసపడతా ఉంటుంది. ఏం ప్రయాసము? నెమ్మది లేక, సమాధానం లేక, భార్య లేక, తల్లిదండ్రులు లేక, ప్రేమలు దొరక్క, అలాగూ ప్రయాసపడుతూ ఎక్కడంటే అక్కడ తాగుతూ, రోడ్ల మీద పడుకుంటూ, బస్టాండ్లో పడుకుంటూ, వైన్ షాపుల కాడ, కల్లంగిట్లో ఆడేడ తాగి పడి ఉన్నటువంటి నన్ను, రోతకరమైనటువంటి జీవితం జీవించినటువంటి నన్ను ప్రేమించి
ఆ తర్వాత నన్ను చేరదీసుకొని ఈరోజు ఆయన నీతిమంతుడిగా మార్చి మీ మధ్యలో ఉంచుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు, ఆయన చేరదీసుకున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు, ఆ తర్వాత ఆయన నీతిమంతులుగా మార్చే దేవుడిగా ఉంటున్నాడు. చూద్దాం, ఒక వాక్యం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్, హల్లెలూయా. ఇక మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు, నేనైతే 25 సంవత్సరాలకు ముందుగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పాపపు కార్యాలు చేస్తున్నటువంటి స్థితిలో, ఏం పాపం చేసినాను అటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, దొంగతనం చేసేవాడిని. ఏం దొంగతనం అంటే మీరు నవ్వుతురు ప్రియమైనటువంటి వాళ్ళరా. నాకు ఆకలి వేసినప్పుడు టెంకాయమాన ఎక్కేస్తాను. టెంకాయమాన ఎక్కేసి ఆడ ఎర్నీలకాయలు తీసుకొని అట్లే కురికి చిన్న ఒట్టి నీళ్ళలో ఉంటుంది, అవి కురికి తాగేయచ్చు. అన్నీ తాగేసి ఆడబెట్టేసి మెల్లికి దిగి వచ్చేస్తాను. ఇంకేం దొంగతనం చేయను. ఆ తర్వాత నాకు ఆన్స్ వేసే అలవాటు. 2 రూపాయలు అప్పుడు ప్యాకెట్, ఇప్పుడు 25 30 అమ్ముతా ఉన్నారు, నాకు తెలీదు. 2 రూపాయలు, మచ్చా 2 రూపాయలు ఇరా, ఆన్స్ తీసుకోవాలంటే లేదంటాడు. 10 రూపాయలు ఎత్తుకొని ముడుస్తాను. మరలాక ఏరా 10 రూపాయలు ఎత్తుకున్నామంటే 2 రూపాయలు అయితే లేదంటావు కదా, ఇప్పుడు 10 రూపాయలు ఎత్తుకున్నానని చెప్తావే, యాన్స్ వచ్చింది వానే తిట్టేది. ఇట్లా 2 రూపాయలు ఆన్స్ కోసం దొంగతనం చేసేది. ఆ తర్వాత ఒక క్వార్టర్, అప్పుడు 50 రూపాయలు 60 రూపాయలే, దానికి దొంగతనం చేసేది. ఇట్లా చిన్న చిన్న పెద్ద దొంగ అయినా దొంగతనమే కదా. ఒక దైవ సేవకుడు చెప్పినాడు, సూది దొంగలు ఇచ్చినా దొంగే, 1,00,000 రూపాయలు దొంగలు ఇచ్చినా దొంగే. అవునా కదా ప్రేమటువంటి వారు? అలాగ దొంగతనం చేసేవాడిని. మా అమ్మ కూరగాయలు తీసుకురా 100 రూపాయలు ఇస్తుంది, మార్కెట్కి పోయేసారా అని, చిత్తూరు మార్కెట్కి. అంతే, ఆ 100 రూపాయలు దొరికిందంటే ఇంకా ఆ రోజంతా రాను, మరుసటి రోజు వస్తా లేకపోతే లేదు. వేరే వాళ్ళతో చెప్పి పంపిస్తుంది, నేను 100 రూపాయలు అడగను రమ్మని చెప్పి ఇంటికి, ఆడ తిన్నాడు ఏమో పాపము అట్లని. ఇలాగ చేసేవాడిని. పాల డబ్బు వస్తే దండ దొంగతనం చేస్తాను. ఆ తర్వాత ఈ చెనిక్కాయల డబ్బు వస్తుంది, దాంట్లో దొంగ లెక్కలు చెప్పేస్తే దొంగతనం చేస్తే, తాగేదానికి ఎత్తుకునేది, ఇంకేం వేరే దానికి కాదు. ఈ విధముగా చేసేవాడిని ప్రేమటువంటి వాళ్ళరా. ఇలాంటి పాప కార్యాలు చేసేవాడిని. ఆ తర్వాత కొట్టేసేది, ఎవరినంటే వాళ్ళని కొట్టేది. మీరు నమ్మరేమో ప్రేమటువంటి వాళ్ళరా, డిగ్రీ కాలేజీలో పిల్లకాయలను కూడా పెన్నులతో కొట్టేసేది. ఊరికనే, ఏం నకలు చూస్తావో, ఏం మొరుస్తావో, నా కళకు చూడకూడదు, ఏమో పెద్ద నేను ఇది. ఈ విధముగా ఎందుకంటే అలాంటి స్థితిలో నేను ఉంటుంది, అలాంటి వారితో సహవాసం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే నేను యేసుప్రభుని నమ్ముకున్నానో అప్పుడు, అయ్యో నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభువా. మీరు నమ్ముతారా ప్రేమటువంటి వాళ్ళరా? పక్కనే పాస్టరమ్మ గారు ఉన్నారు. పెళ్ళైనప్పుడు మా భార్యనేమో తిట్టినారని చెప్పి మా అమ్మ, అప్పుడు రేషన్లో కిరోసిన్ వస్తూ ఉండింది, 5 లీటర్ల కిరోసిన్ తీసుకొని మా అమ్మ మీద పోసానికి అగ్గిపెట్టి కాల్ చేసేదానికి మా అమ్మని, నా భార్యని ఇది అంటామని. అంటే అప్పుడు విడాకుల వరకు వచ్చేసింది. మళ్ళా దేవునికి స్తోత్రాలు, ఫస్ట్లో బాగున్నాం అనమాట. అప్పుడు అలాంటి ఎవరన్నా తల్లిని అమరు చేస్తారా? ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కొట్టేవాళ్ళు కూడా. కానీ నాకు తెలియదు. పాపంలో జీవిస్తూ ఉంటిని. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే నాకు ప్రార్థన నేర్పించినారో, నేను పాపిని ఒప్పుకో అని చెప్పి నేర్పించినారో దైవ సేవకులు, ఆ రోజు వచ్చి, ప్రభువా నేను పాపిని నాయన, నా భార్యను కొట్టినాను, మా తల్లిని ఇమారి చేస్తుంది, ఊరు వాళ్ళని కొట్టినాను, ఒక అతను పొడిచేసి జైలు పోయి వచ్చినా, అతని అటెంప్ట్ మర్డర్ కేసు తగులుకొని జైలు పోయి వచ్చిన, 2 సార్లు జైలు పోయి వచ్చినాను. 506 కేసు ఒకటి, ఇంకోటి 3.5 సంవత్సరం కోర్టుకు తిరిగినాను. దేవుని దగ్గర అడిగినాను, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభు అని. అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేసినాడో తెలుసా? 3 వారాలు నేను చర్చికి వెళ్తుని, నా భార్య మరలా వచ్చేట్లా దేవుడు చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయన తన రక్తంతో మనం కడిగి నీతిమంతులుగా మారుస్తాడో, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను పాపిని, నా పాపాలు క్షమించు,
నీ రక్తంతో నన్ను కడుగు అని చెప్పి మన నోటితో మనం ఒప్పుకుంటామో అప్పుడు ఏం చేస్తాడు? ఎంత ఘోర పాపినైనా ఆయన తన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నీతిమంతుడుగా, యోగ్యుడిగా, అర్హుడుగా ఆయన మార్చే దేవుడుగా ఉంటున్నాడు. దానికి సాక్ష్యం నేనే, ప్రేమైనటువంటి వాళ్ళరా. కాబట్టి నన్ను అలాగే దేవుడు నీతిమంతుడుగా తీర్చుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన ఉగ్రత ఏమి ఉగ్రత అంటే, ప్రేమైనటువంటి వాళ్ళరా, పాపము చేసినటువంటి వారు నరకానికి పాత్రులు, పరిశుద్ధంగా జీవించేవారు పరలోక రాజ్యానికి పాత్రులుగా ఉంటున్నారు. కాబట్టి ఆ నరకమును తప్పించి, అదే అక్కడ మనం యోహాను సువార్త 3:16 మనం చదువుకున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. కాబట్టి ఆ నిత్య జీవము పొందుకోవటానికి దేవుడు ఏం చేస్తాడంటే మనం నీతిమంతులుగా మారుస్తాడు. ఈరోజు నేను ఒక్కడ మాత్రమే కాదు, ప్రేమైనటువంటి వారు వచ్చినప్పుడు సహోదరునితో చెప్పిన, ఈ ఊర్లో ఇద్దరుదా ఉన్నారు ఏమారంటే, మా ఊర్లో మొట్టమొదటి క్రైస్తవుడు నేనే. ఆ తర్వాత ఈరోజు మా అమ్మ, మా నాయన, మా తమ్ముళ్ళు, మా అత్త, మా మామ, మా పాస్టర్, మా అక్క, వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ దాదాపు 15 మంది మా కుటుంబస్తులంతా ఈరోజు రక్షణలోకి వచ్చినారు, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత అని చెప్పుంటున్నాను, ప్రేమైనటువంటి వాళ్ళరా. కాబట్టి నన్ను ఒక్కడిని మాత్రమే కాదు, కానీ మా ఇంట్లో అందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చుంటున్నాడు. నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నేను నన్ను మార్చుతివి, మా ఇంటిని మార్చితివి, అయితే మా ఊరిని మొత్తాన్ని ఏం చేయాలి? నువ్వు నీతిమంతులుగా మార్చేయాలా, ప్రతి ఒక్క గృహం నీతిమంతుల గృహంగా మారాలా, ఇలాగ నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మన నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నారు. యేసు ఎవరు అనేదానికి ఈ యొక్క వాక్యంతో పాటు నా సాక్ష్యము మీ మధ్యలో పంచుకుంటా ఉంటున్నాను. ఆ తర్వాత కీర్తనలు 9-10 చదువుకుందాం. చివరిగా చదువుకొని మనం ముగించుకుందాము. దేవునికి స్తోత్రాలు. కీర్తనలు 9-10. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామము ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ఎవరు అనే దాని గురించి మనం లేఖనం ప్రకారంగా మనం అనేక వాక్యాలు మనం చూసినాము. అయితే యేసు ప్రభు ఎవరు అంటే, నాకు ఆయన ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన చేర తీసుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడుగా మార్చిన దేవుడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత దేవునికి స్తోత్రాలు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు. 25 సంవత్సరాలకు ముందుగా నేను ఆయన ఆశ్రయించినాను. ఆశ్రయం అంటే ఏమి? ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు కూడా మనకు ఒక ఆశ్రయమే. ఎందుకు చెప్పండి? గాలి, వాన, ఎండ, చలికి అవన్నిటికీ అదేమి మనకు ఆశ్రయంగా ఉంది, అవునా? ఇల్లు లేకపోతే బ్రతకలేమా? బ్రతకలేమని మనం అంటాము. ఎంతమంది ఇల్లు లేకుండా చెట్ల కింద ఉంటున్నారు? ఉన్నారు, చెట్ల కింద ఉంటున్నారు. ఆ తర్వాత బస్ స్టాండ్లో గడిపేవారు ఉంటున్నారు, రైల్వే స్టేషన్లో గడిపేవారు ఉంటున్నారు, గుహల్లోకి దాంకొని జీవించే వాళ్ళు ఉన్నారు. ఎట్లా రకరకాలుగా జీవిస్తూ ఉంటున్నారు. అయితే ప్రేమైనటువంటి వారి భూమి మీద ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అవసరము. ఆ ఇల్లే మనకు ఆశ్రయముగా ఉంది. అయితే ఇక్కడ ఏముంటున్నా అంటే, యేసు ప్రభువే మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టడో. ఇప్పుడు నన్ను ప్రేమైనటువంటి వారు 25 సంవత్సరాలుగా నన్ను విడిచిపెట్టకుండా ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. అందరూ అనుకున్నారు ఆయన విడిచిపెట్టేస్తున్నాడు అట్లని. ఎప్పుడంటే ప్రేమైనటువంటి వాళ్ళరా, నేను యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని సేవకు తొందరగా వచ్చేస్తున్నా సేవకి. 2001 జనవరి 7వ తేదీ నేను బాప్తిసం తీసుకుంటుని. 2003లో బైబిల్ కాలేజ్ చదివినాను. ఆ సంవత్సరంలోనే అక్టోబర్లో బ్యాగ్ మాటించుకొని పాస్టర్ అని చెప్పి వచ్చేసిన. నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు ప్రేమైనటువంటి వాళ్ళరా. ఇంకేం తెలుసు ఎట్లా పాస్టర్ అయినావు అటంటే, తమిళ్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేసేది తెలుసు, మా పాస్టర్తో కూడా బ్యాగ్ మోసేది తెలుసు, నాకు ఆ చర్చ్ క్లీన్ చేసేది తెలుసు, షాపులు వేసేది,
పరిచర్య చేసి తెలుసు అంతే. పాటలు పాడేది రెండు పాటలు, స్తోత్రం చెల్లింతుము, ఆ తర్వాత ఎన్ని తలసినా ఏది అడిగినా, ఈ 2 పాటలు తప్పిస్తే వేరే పాట రానే రాదు. కానీ సేవ చేయాలని మాత్రం వాంఛ. వాక్యం చెప్పేది బొత్తిగా రాదు. వాక్యం చెప్పడానికి ఇంకొక హెల్ప్ తీసుకున్నా. మా చర్చిలో ఒక అన్న బాబురావు అని తిరుపతిలో ఉన్నాడు. ఆ అన్న హెల్ప్ తీసుకున్నా. అన్న నేను పలానా ఊర్లో సేవ ప్రారంభం చేస్తున్నాను, నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు భార్య భర్త ఇద్దరు వచ్చేవాళ్ళు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో మలేరియా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. వాళ్ళ భార్య యాదమూరు, ఇక్కడే యాదమూరులో హై స్కూల్లో సోషల్ టీచర్గా ఉండింది, భారతి మేడం అని. వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఈ 2 పాటలే. ఈ 2 పాటలు పాడేలాగా వాళ్ళు రాకపోతే మళ్ళీ ఏం చేసేది, మళ్ళీ అదే తిప్పించి స్తోత్రం చెల్లించి ముందు పాడుంటాను, మొన్న ఎన్ని తెలిసిన ఎదురిగిన పాడుంటాను, వాళ్ళు రాలేదని మళ్ళీ స్తోత్రం చెల్లించుని పాడేది. సరే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఎన్ని తెలిసిన పాడేది. వాళ్ళు అడుగుతారు పాడిందే పాడుతుండవే అని. నాకు వస్తే కదా నేను బాగా పాడేదానికి. అయినా నన్ను విడిచిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, సేవలో నడిపిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత నేను సేవకు వచ్చిన తర్వాత మా తల్లిగారు ఆమె ప్రభునందు నిద్రించింది. క్యాన్సర్ వ్యాధి వచ్చి 3.5 సంవత్సరం ఆయుష్ని పొడిగించినాడు. సిఎంస్ హాస్పిటల్ తీసుకుపోతే ఆ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, ముడియాదు అని చెప్పినారు. అయ్యా డాక్టర్ చెప్పిన, అయ్యా నన్ను ఊడేకారే సార్ నన్ను ఊడేకారే, నాకు తమిళ్ సరిగా రాదు, నన్ను ఊడేకారే ఎంగమ్మ కొంచెం వదిలి చేయంగో అట్లా అని చెప్పి మాట్లాడుతుంది. సరే అని చెప్పేసి ఎంగిట్ట ఇదేదో ఎదుమిల్లే పెరి డాక్టర్ గిట్ట పేసుకుపోయి అని చెప్పి పంపించేస్తున్నారు. ఆ పెద్ద డాక్టర్ ఏమన్నాడంటే, నీ పాస్టర్ నా డాక్టర్ ఎన్నైప అని మాట్లాడినాడు. నాకు భయం బ్యాన్ అయిపోయి మాట్లాడడానికి కాల. సరే గమ్ముని బయట నిలుచుకున్నా. సరే அவர் ఊడేకారంట, సరే ట్రీట్మెంట్ స్టార్ట్ పన్నంగు అని చెప్పేస్తున్నాడు. దేనికి స్తోత్రాలు. సరే ఒక 5 ఇంజక్షన్లు వేసుకోవాలని చెప్పినారు. అట్లా 10 రోజులకు ఒకసారి పోతా ఉంటుంది. దేవుని స్తోత్రాలు. దేవుని కృపను బట్టి ఆమెకి ఏమి క్యాన్సర్ అంటే గర్భతిత్తులో నుండి గొంతు కాడికి వరకు గడ్డలే, క్యాన్సర్ గడ్డలే. ఎందుకు వచ్చిందంటే ఆమె దుగ్గుపులలో ఒక్కాకు సున్నము నవ్వులి మింగి అట్లా క్యాన్సర్ వచ్చేసింది ఆమెకు. అలాగున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను దేవుణ్ణి ఆశ్రయించినాను కాబట్టి మా అమ్మని ఆయన విడిచిపెట్టలా. దేవుని కనికరం మా అమ్మ మీదకి వచ్చి 3.5 సంవత్సరము దేవుడు ఆయుష్ను పొడిగించినాడు. డాక్టర్లు ముడియాదు లాస్ట్ స్టేజ్లో ఉందని చెప్పినారు. అయితే దేవుని మహాకృపను బట్టి 5 ఆ ఇంజక్షన్లు వేసినప్పుడు అంతా నార్మల్గా అయిపోయింది. ఆమె ఆరోగ్యం బాగా పొందుకొని 3.5 సంవత్సరం బ్రతికింది. ఆ తర్వాత 3.5 సంవత్సరం తర్వాత మరలా ఆ కిడ్నీలు 2 ఫెయిల్యూర్ అయిపోయి ఆమె ప్రభునందు నిద్రించింది. అప్పుడు అందరూ మా మామళ్ళు, మా ఊరోళ్ళు, మా అత్తగారు ఊరోళ్ళు అందరూ నన్ను తిట్టే పనే, ఆ యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, మీ అమ్మను బ్రతికించుండొచ్చు కదా, ఇలాగ మాట్లాడినారు. ఆ తర్వాత కొద్ది రోజులకి 2-3 సంవత్సరాలకి పాస్టర్ అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆమె కూడా క్యాన్సరే, మౌత్ క్యాన్సర్ వచ్చేసింది. ఆమె అలాగే చనిపోయింది. ఎక్కడ మా బంధువుల మధ్యలో పోతే ఈ మాటలు మాట్లాడతారే కానీ ఎవరే కానీ మంచి మాటలు మాట్లాడటంలా. నన్ను తిట్టే కూడా పర్వాలా, ఆ యేసుని తిట్టేది ప్రారంభం చేస్తున్నారు. ఆ దేవుడు ఎందుకు బ్రతికించుకుని ఇలాగని. అయినా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు కూడా మమ్మల్ని ఏమి దేవుడు విడిచిపెట్టలా. ధైర్యం తెచ్చుకొని మళ్ళా సేవలో ముందుకు సాగుతామి. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ప్రియమైనటువంటి వాళ్ళ 2020 సంవత్సరము ఫిబ్రవరి 6వ తేదీ సీతమ్స్ కాలేజ్ కాడని ఆ యొక్క హాస్పిటల్ ఉంది కదా, అక్కడ మేము ఆదికేశలాడ మెమోరియల్ హాస్పిటల్, అక్కడ యాక్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి కాలేబు ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు దేవుని బైక్ యాక్సిడెంట్ జరిగింది. చర్చి కడతా ఉంటున్నాము. ఆ ట్యాంక్కి లోడేదానికి జేసీబీ కోసం పోయి మా డ్రైవర్తో మాట్లాడేసి తిరిగి వచ్చేటప్పుడు ఈచర్ బండి కొట్టేసి స్పాట్లో పోయేస్తున్నాడు, ప్రభు దగ్గరికి పోయేస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళరా, ఆ సమయంలో అందరూ అనుకున్నారు ఐజాక్ అన్న ఇంకా సేవ చేయడు. అరగొండలో దైవ సేవకులు వాళ్ళ భార్యలు మాట్లాడుకున్నారు, ఐజాక్ అన్న ఇంకా సేవ చేయడు, ఆయన లేచేది కష్టము, ఇలాగ మాట్లాడుకున్నారు. ప్రేమటువంటి వాళ్ళరా, అలాంటి స్థితిలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏదో ఒక ఆపద వస్తే ఆపదలో మనం కృంగిపేటలు చేసే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన కృంగినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు, పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మనకు ఏ సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆయన విడిచిపెట్టడు. ఆ సమయంలో దేవుడిని మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కీర్తనలో ఒక వాక్యం ఉంది, వారి కష్టకాలం ఉంది యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని
విడిపించెను అని చెప్పి ప్రేమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. 25 సంవత్సరాలకు ముందు నా చేయి పట్టుకున్నాడు, ఇంతవరకు ఆయన విడిచిపెట్టలా. నేనైతే ఎన్నోసార్లు నేను ఈ సేవ చేయలేను, అసలు నన్ను పిలిచినావా, నువ్వు నన్ను పిలిచుంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా మాట్లాడేసిన దేవుని దగ్గర. అయితే దేవుడు మాత్రము విడిచిపెట్టనే లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కరువే వచ్చినా ప్రేమైనటువంటి వాళ్ళరా ఇంతవరకు విడిచిపెట్టలేదు. నన్ను నమ్మిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరని చెప్పి వింటున్నాడు. కాబట్టి మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరు ప్రేమించకపోయినా నా యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు చేరదీసిపోయినా యేసయ్య నిన్ను చేరదీసుకుంటాడు. ఆయన పిలుస్తూ ఉంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను సేవ తీసుకుంటాను, నేను నిన్ను నీతిమంతురాలుగా నేను మారుస్తాను, నేను నిన్ను చేయబెడవను, నిన్ను విడిచిపెట్టను అని చెప్తూ ఉంటున్నాడు. ఈ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు కూడా నన్ను నడిపించి ఉంటున్నాడు, బలపరిచి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఆ దేవాతి దేవుడు ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. ఒకరోజు త్రాగుబోతుగా, దుర్మార్గుడుగా, నీచుడుగా, దరిద్రుడుగా తిరుగుతూ ఉన్నటువంటి నన్ను వెతికి వచ్చి రక్షించినటువంటి దేవుడు ఈరోజు ఈ గ్రామంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు విన్నటువంటి ప్రేమైనటువంటి వాళ్ళరా, మీరు కూడా ఆ యేసయ్య దగ్గరకు వస్తే, ఆ యేసయ్య ఎవరని మీరు విన్నారు ఇంతవరకు? అందరిలాగా ఆ యేసు మనకు దేవుడు కాదులే, అమెరికా దేవుడు, వాళ్ళకి దేవుడు, వీళ్ళకి దేవుడు అలాగ అనుకోవద్దని ప్రేమైనటువంటి వారారా. ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు. ఆయన లోక రక్షకుడుగా ఉంటున్నాడు. మన పాపముల కొరకు కలవరి శిలువలో రక్తము కార్చి మరణించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన పునరుత్థానుడై ఈరోజు సజీవంగా మన మధ్యలో ఉంటున్నాడు. 2-3 నా నామమున ఎక్కడ కూడిందిరో అక్కడ వారి మధ్యన ఉంటానని చెప్పినటువంటి దేవుడు, మీ హృదయంలో నివసిస్తానని చెప్పినటువంటి దేవుడు, మనతో కూడా వచ్చేటువంటి దేవుడు, మన ముందర నడిచేటువంటి దేవుడు, మన ఇంట్లో ఉన్నటువంటి దేవుడు. అలాంటి దేవుడిని దేవుడిగా కలిగి జీవించండి, మీ జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అయ్యగారికి అప్పచెప్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మంచి ఒక మాటలు సాక్ష్యముతో కూడా, జీవము కలిగిన సాక్ష్యం. తన జీవితం ఎలా ఉంది, తన జీవితంలో యేసయ్య వచ్చినప్పుడు ఆ జీవితం ఎలా మారింది. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఏమైనా అంటే మనుషులు పని చేసేది, మనుషుల యొక్క కార్య వ్యర్థం. పాస్టర్ గారు చెప్పారు, సరే మ్యారేజ్ చేస్తే మారిపోతాడులే, మారలే. మనుషుల యొక్క కార్యం వల్ల మార్పు రాదు. యేసయ్య మార్పు ఇచ్చే దేవుడు. ఈ మాటలను మీరు అంగీకరించారు, విన్నారు. ఆ యేసయ్య ఈరోజు నిన్ను వెతుక్కుని వచ్చాడు. ఒకరోజు ఆ ఐజాక్ గారిని దామోదరముగా ఉన్నప్పుడు వెతికి వచ్చిన దేవుడు. చనిపోవడం నువ్వు ఇష్టం లేదు యేసయ్యకు, చచ్చిపోయి ఏం చేస్తావు, ఏం సాధిస్తావు అని ఆ రోజు ఒక్కడిగా ఉన్నప్పుడు యేసయ్య ఆయనతో మాట్లాడాడు. ఈరోజు ఈ కోడికల మూలంగా ఈ గ్రామంలో ఉన్న ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని జనులారా, ఈ మాటలు విన్న మీరు యేసయ్య మీద విశ్వాసం ఉంచండి, యేసయ్య మీద నమ్మకం ఉంచండి. ఆ యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయన చెప్పాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన నీతిమంతుడుగా నిన్ను మారుస్తాడు, ఆయన నీకెప్పుడు తోడే ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, నిన్ను విడవడు, నిన్నెన్నడికి చెయ్యి విడవడు. ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఎన్ని కార్యాలు జరిగినా నిన్ను విడవడు యేసయ్య. ఆ యేసయ్య మీరు సొంత రక్షకులుగా అంగీకరించుకోండి. ఆ యేసయ్యని మీరు పిలవండి, ఆ యేసయ్యని మీరు నమ్మండి. మీ జీవితంలో వచ్చినప్పుడు తప్పకుండా మీ హృదయంలో ఒక మీ హృదయంలో సంతోషం లేకుండా ఉన్నారా, సమాధానం లేకుండా ఉన్నారా, వేదన వారు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియకుండా ఉన్నారా, ఈరోజు ఆ యేసయ్యను నేను పిలువు. ఆ యేసయ్య నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చినాక అన్ని పరిస్థితులు మారుతాయి. మోకరిద్దాం, ప్రార్థన చేస్తాం, ముగించుకుంటాం. దేవుని సముఖంలో సమర్పించి మన మధ్యన ఉన్నటువంటి మేతలుగా వచ్చి ప్రార్థన చేసి ఈ కొడికను మనము ఆశీర్వదం. రేపటి కూడా ఈ కొడిక జరుగుతుంది. మన మధ్యన ఐజాక్ పాస్టర్ గారే వచ్చి
మళ్ళీ దేవుని కొన్ని మాటలను చెప్పి మనం మీరు తెలుసుకోవాలి. యేసు ఎవరో ఆయన చెప్పాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు, ఎవరా దేవుడు అని గురించి చెప్పారు. ఆ యేసు ఇంతకు ముందున్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, ఇక మీదట కూడా ఉండే దేవుడు. ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడు, ఈయన జీవితంలో ఏం చేశాడు, నీ జీవితంలో కూడా చేస్తాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే యేసయ్య నమ్ము. ఈరోజు ప్రార్థిస్తుండగా నువ్వు కన్నులు మోసిన యేసయ్య దగ్గర, అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకో, ఆ పాపాలు విడిచిపెడతానయ్యా, నా జీవితాన్ని మార్చేసయ్యా నువ్వు అడుగు. నీ హృదయంలో నువ్వు ఎక్కడున్నా, ఈ మాటలు వింటున్నా, నువ్వు ఎక్కడున్నా సరే ఆ హృదయాన్ని యేసయ్య చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని మారుస్తాడు. నీ జీవితంలో ఒక అద్భుతం, ఆశ్చర్యకరం దేవుడు చేస్తాడు. మనం రేకిపోదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహిమగల దేవ, మహిమకు పాత్రుడా, ఘనతకు పాత్రుడా, మహోన్నతుడైన దేవ, మీకు వందనాలు యేసయ్యా. ఈ రోజు కోసం అయ్యా, ఈ పూటికి జరగడానికి ఎంతవరకు సహాయం చేసిన గొప్ప దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, పాస్టర్ గారు మూలంగా మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయినా అయ్యా తండ్రి ప్రభువా, యేసయ్యా విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని, అలా మలినమైన హృదయాన్ని, అయ్యా వ్యర్థమైన జీవితం జీవిస్తున్నారు జీవితాన్ని రాజా తండ్రి, అయ్యా నీ మహాకృప చేత అయ్యా తండ్రి ప్రభువా యేసయ్యా ఐజాక్ గారు రాజా తండ్రి చెప్పిన మాటలు బట్టి అయినా తండ్రి ముందున్న జీవితం కంటే అయ్యా అలాంటి స్థితిలో ఉన్న బిడ్డలు ఎవరైనా ఉన్నా కానీ తండ్రి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి పాస్టర్ గారి రాజా తండ్రి నీచమైన ఒక రాజా తండ్రి ప్రభా పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాజా తండ్రి మీరు వేదికి వచ్చి రాజా తండ్రి అయ్యా నీతిమంతులుగా మార్చిన గొప్ప దేవుడు నాయన మీరు యేసయ్యా. అయ్యా గ్రామాన్ని ప్రేమించారు, దాన్ని బట్టి అన్నారు గ్రామంలో బిడ్డలందరినీ కూడా రాజా తండ్రి అయ్యా ఒక్కొక్క బిడ్డలను రాజా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. అయ్యా ఈ గ్రామంలో రాజా దూరంగా వింటున్న ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా రాజా తండ్రి వింటున్న బిడ్డలను ఒకసారి ఉదయం తాకమని ముట్టమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అయ్యా బిడ్డలు మీరు బలంగా ముట్టమని వేసే ప్రార్థిస్తున్నాం. ఎవరైతే బాధతో, కష్టాలతో, పోరాటాలు, కన్నీళ్ళతో ఉన్న బిడ్డలు రాజా తండ్రి మీరు ఆదరించి గొప్ప కార్యాలు చేయమంతని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా యేసయ్యా తండ్రి ప్రభా, మిమ్మల్ని నమ్మితే ఒక సమాధానం, ఒక సంతోషం యేసయ్యా తండ్రి ప్రభా దొరుకుతుందని రాజా తండ్రి ప్రభా అయ్యా మేము గ్రహించున్నాము తండ్రి ప్రభా. అలా చేసిన బట్టి మీకే కోటాను వేల స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కూడికి ఎంతవరకు నడిపించిన గొప్ప దేవుడు యేసయ్యా. రేపు కూడా రాజా మేము కూడి రాజా మేము శుద్ధించే కృపను దయచేయండి. అయ్యా తండ్రి గ్రామాన్ని ప్రేమించి రాజా గ్రామంలో బిడ్డలను ప్రేమించి అయ్యా ఎవరి నిమిత్తం అయితే ఈ కూడికి మీరు నిర్మిస్తున్నారు మీకు మాత్రమే తెలుసు రాజా తండ్రి. ప్రతి ఒక్క మానవాళ పాపములు, శాపములు, అతిక్రమముల గురించి రాజా తండ్రి మా కోసం కిలులో రక్తం కార్చి రాజా తండ్రి మరణించి 3వ దినము తిరిగి లేచిన గొప్ప దేవుడు మేము ఆరాధిస్తున్నాం రాజా.